హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం మోదక్ రెసిపీ అండి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా రాని వాళ్ళు, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. మరి సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని, పచ్చి కొబ్బరిని 1 కప్ యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. 1 కప్ కొబ్బరికి హాఫ్ కప్ బెల్లాన్ని తీసుకుంటే పర్ఫెక్ట్ క్వాంటిటీ అనేది సరిపోతుంది. హాఫ్ కప్ బెల్లం తీసుకొని దీంట్లో 1-2 టేబుల్ స్పూన్ వరకు పాలని తీసుకొని బెల్లం అనేది కరిగేటట్టుగా తీసుకోవాలండి. ఇది సరిపోతుంది. మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ఇది ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. 2-3 మినిట్స్ పాటు కుక్ చేస్తే మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. తీసి ఒక బౌల్లో పెట్టి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలోకి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని కొంచెం పాలని యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ మిల్క్ పౌడర్ని, హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పౌడర్స్ అన్నీ యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకొని ఇదంతా దగ్గర పడేంత వరకు, ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలన్నమాట. సో ఈ క్వాంటిటీలో వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకోవాలి. అదే పేస్ట్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ కోవాని ప్రిపేర్ చేయడానికి దీంట్లో కూడా స్వీట్ ఉంటుందండి, చాలా బాగుంటుందన్నమాట. దీంట్లో చిన్న పిండి ముద్దని తీసుకొని ఇలా కాస్త ఇలా ఒత్తుకొని తీసుకుంటే దీంట్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్రసాదాన్ని యాడ్ చేసేసుకొని మొత్తం క్లోజ్ చేసేసేయాలి. ఇలా క్లోజ్ చేసుకొని రౌండ్గా చేసుకొని ఇలా ఒక స్పూన్తో డిజైన్స్గా చేసుకుంటే మనకి మోదక్ రెసిపీ అనేది చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సేమ్ ప్రాసెస్లో మనకి మిగతా మోదక్ రెసిపీస్ని చేసేసుకోవాలి. ఇలా చేయితో చేస్తున్నాను. మీ దగ్గర మోదక్ పౌడర్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు అన్నమాట. దాంతో అయితే ఇంకా చక్కగా వస్తాయి. నేను సింపుల్గా చేయితో ఎలా చేయాలో చూపిస్తున్నాను. సేమ్ ప్రాసెస్లో కంప్లీట్గా చేసుకొని వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాన్ని టేస్టీగా రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకొని పెట్టేయచ్చండి. చాలా సింపుల్గా టేస్టీగా మోదక్ రెసిపీని ఎలా చేయాలో చూసేసాం కదా. సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్